మాయా కోరికి బావురా మావు మీద మనురా చెల్లెనొట్టెకెళ్ళరు మావు వారి పోతరా అన్నా తోని పుట్లకెళ్ళి పాము ఎట్లా బయటికి వెళ్తో చెల్లెనొట్టకెళ్ళి పాము బయటికి వెళ్ళిపోతారు అన్న చూసి అమ్మో నా చెల్లె కడుపు గిందు వచ్చిన పామా భగవంతుడి నేను అనుకున్నాడు పిల్లగాడు చూడు ఆ పాము వచ్చాక మరి మళ్ళీ అట్టే పోతాడు చూసిన పిల్లగాడు కనుక అక్కడక్కడ ఆ పాము తిరిగి చూస్తామో మళ్ళీ ఎప్పుడు పుట్టకాడికి వచ్చి పుట్టలు వచ్చినట్టు చెల్లి నోటికాడికి వస్తుంది కన్న తండ్రి వదిలిపెట్టాడు చంద్రవాయుధం కన్న తండ్రి వదిలిపెట్టి చంద్రవాయుధం మట్టిండే రామ పావును ముక్కలు వేసరా మక్కలు వేసరా పావు మీద మనురా ముక్కలు వేసరా వక్కలు పావును పట్టుకున్నరా ఏడా వస్తాయున్నాడు అయ్యయ్యోనే దేవుడా ఆ పావును పట్టుకుని ఏడికొచ్చిండే ముక్కలు వక్కలు కొట్టి ఎందుకంటే చూస్తాం పావు నాగమావును కారెత్తే మరి ఏది పాలన పోసేది రాయి పైస పెట్టేది అప్పుడు ఆ పిల్లగాని దగ్గర రాయి పైస లేదు పాలు పోయలేదు పాలు పోయాక రాయి పైస పెట్టక నోట్ల పైస పెట్టక పావును గారేసింది కాదు దేవుడు ఆ పావును గారేసినప్పుడు బూడిది పిండమై భూమి అండమై అటువంటి కూడా భూమి రెండు వక్కలు వలిగి పుట్టారు పావును కాలిస్తే కాడ బొడ్డు మల్లె రుచంబు అలా కురలతో బొడ్డు మల్లె వృక్షం అయ్యి ఆ చెట్టు పుట్టి ఆ చెట్టు వెరని చెల్లెకాడికి వచ్చారు చెల్లె పుట్ట సాపు చెల్లె అప్పుడు ఆ చెల్లెలు వేసింది అన్నా నాకు ఆకలి అవుతానంటే చెల్లెని ఇవరి దాకా నీ పొట్ల పావున్నట్టు నా చెల్లె పిడాతయో చెల్లెలా ఏ భూతపేత పిశాచో నీ కడలో ఉన్నది ఆ భూతపేత పిశాచి వెళ్ళిపోయింది చెల్లె ఏ చెట్టు ఏ ఆకో తలిగింది ఆ పిశాచి వెళ్ళిపోయింది నీ పొట్ట సాపైంది పొదంప రాశిలని అటో వృక్షం ఎక్కి చూసే వరకు రాంగ శిలభూపతి నగరం కనిపించింది అదిగో తెల్ల బంగ్లా పడితే అక్కడ పోయేళ్తాను పోయి ఉండవచ్చు చెల్లె ఆడిపోయి కూర్చున్నాం పాని రామ 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 సీతారామ రామ జయ రామ రామ వండుకున్నాడు ఆ ఊళ్ళో అడికత్తా చెల్లె ఇంటికా గుడికా ఉన్నప్పుడు అన్నమే అడికత్తండి అమ్మా అత్త కొన్ని రోజులు అంటే రోజులు గడిచింది మరి అప్పటికి ఆనాడు చూసినావా అగో తోడగొట్టిన తమ్ములు అన్నలుంటే అక్కయ్యలను రాకిటి పట్టుకొని తన ఊళ్ళపోతుంటే వందలాది మంది కళ్ళ కూసింది ఆ బిడ్డ రూపవతినైనా
అక్కల చెల్లెలరా మీరు అందరూ ఎక్కడికి పోతారంటే ఇలా రక్షాబంధన్ అంటే బిడ్డ రాకిట్ల పండుగ. తోడబుట్టిన అన్నలో తమ్ములో ఉంటే అక్కలు ఉంటే చెల్లెలు ఉంటే అన్నకు రాకిటి కట్టి అగో అన్న వచ్చి చెల్లకాళ్ళు అక్కకాళ్ళు మొక్కి దీవనార్థి పెడితే వాళ్ళు సల్లబత్తరు మాట చెప్పినప్పుడు ఆ తల్లి అనుకున్నది భగవంతా నా తల్లి ఉన్న నాడు చూసినావా నాకు బుద్ధి మాట చెప్పేది. ఇవాళ తల్లి లేని పిల్లలు అన్నావు నాకు అవుండే పట్టుకు అవ బుద్ధి చెప్తుందా బాబుండే పట్టుకు బాబు బుద్ధి చెప్తాడా. నా తోడబుట్టి అన్నకు రాకిటి కడతానా నా బిడ్డ అన్నాడు చూసినావా ధనాదాన్ని ఎక్కడ వస్తా ఉన్నది బిడ్డకే ఆనాడు పావును కాలేసిన కాడ భూమి అన్నమై బూడిది పిండమై బొడ్డు మళ్ళీ వృక్షం పుట్టింది. ఒక పూలైనా మరి వృక్షమైన పూలు రాగిట్ల పండుగ అంటే ఈ పూలమాలతో మా అన్నం వెళ్ళేస్తా చేతుకు రాగిడి కడతా ఈ పూలమాల కడతానా అని ఈ చీరకున్న జరిపోవు చింపింది పట్టు దారం చింపి పూలు వల్ల కూడా తన అన్న బయటికి పోతున్నా అని తన్నానా దేవనన్నాడు తన్నానా దేవనన్నాడు చెట్టు బయటికి కట్టేనా పూలన్నీ ఏరేనా అల్లల్లా లేను అన్న బేటి కట్టాలా వంతు చెల్లె మనం పుచ్చగల రాత మన రాత మీద మన పోయి వారికి అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మనకు పండుగ ఎందుకు చెల్లె అద్దనప్పుడు ఇక అన్నమాట ఇట్లా వేసి ఎందుకు రాగిడో రాగిడో కట్టేనా పూలమాల తీసి అన్నం ఎల్ల వేసింది అయ్య నన్ను బాగు చేసినావా నా చెల్లరా నన్ను బాగు చేసినావా నా చెల్లరా సర్వం ఎప్పుడైనా పొసదోక మీద ఉంది చెల్లె ఒకసారి వెనక మధ్య సూత్రం ఉన్నదేమి అయ్యా గాళ్ళ చూడ రాదు కావాలా ముందర కూడా పోత ఉన్నడా ముందర అన్న పోతాడు కనుక సెలవు వస్తానే అవ్వలేని బిడ్డాను అయ్యలేని బిడ్డాను అడవిలో అన్నా నేను అడవిలోన అన్న ఆడవిల్లను అన్ను ఆడవిల్లను అన్న నేనెట్లా బతు ఒక్కసారి అన్న కడిసి కాటు వెయ్యే నాది ప్రాణం అన్న ప్రాణం వెళ్ళిపోతే సత్యన నా జీవి అన్న సత్యన నా జీవి స్వర్గం అందే అన్ను ముందు పోతంటే చెల్లెవుడికి వచ్చే ఆ పాము అనుకున్నది నా చెల్లె ఎంతసేపు కట్టబెట్టాలి అని రాను నా బిడ్డ కానెల మీద కన్నెకోల పుట్టలు దూరపడి రాను అటువంటి కానెల బేడ కన్నెకోయిల పుట్టల కాడికి వచ్చి పుట్టల పాము దూరపోతుంది చెల్లె
పొసగా అందుకున్నదా పాము పుట్టలోపల గుంజుతుంది చెల్లి వెనక గుంజుతుంది పాము పుట్టలో గుంజుతుంటే అప్పుడు చూడు అన్నకు ఆస్తి వచ్చి తోకతోటి జాడిచ్చాగా దిగబట్టేనా రామ 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 రామ. ఆ పామేం అనుకున్నది నా చెల్లెతో నేను ఉన్నాను ఒక విషమూర్ఖం ఉన్నదని నా చెల్లం కొడుతాను నన్ను కొడుతారు ఒకవేళ నా ప్రాంతం మా చెల్ల ప్రాంతాన్ని అన్న పోయి పుట్లు ఎప్పుడు చొరబడ్డాడు రెండు చేతులు తీసింది పుట్టల పెట్టింది అన్న నన్ను ఖర్చు కాటు విరిసి విషమి అన్న నా ప్రాణం పోతా నా బిడ్డ గంట చెప్పు వల్ల వల్ల ఎప్పుడు ఏడ్చిందో అన్న రాడయే కాటియడాయే ఆ బిడ్డ ప్రాణం పోదాయే భగవంతా ఈ రాత మీద మన్ను గీత మీద తుమ్ము ఈ ఆడి జన్మ నాకెందుకు ఇచ్చినవురా ఆడి జన్మ ఎత్తే బదులు అగు అడవిలమ్మా అనై పుట్టింది మేలు చెట్టు అయి పుట్టింది మేలు పుట్టయి పుట్టింది మేలు అని ఆ బిడ్డ వల్ల వల్ల ఎప్పుడు ఏడుతుందో పుట్ట మీద ఆ బిడ్డ మూర్చపోయింది ఆ బిడ్డ ఎప్పుడు మూర్చపోయిందో మరి ఆ రాజు చూసినామా అది ఏ ఊరున్నది శిలాభూపతి నగరం శిలాభూపతి మహారాజు మరి అవ్వలేదు ఆ పిల్లగానికి అయ్యలేడు రాజ్యమే తనకి పెళ్లి కాని వాడు అడిగి మార్గం వెళ్ళిపోదామని వేట మనసు ఏమడి పెట్టుకొని వేట మార్గం వెళ్ళిపోదామని పల్లె అందాలు చూసుడ కనవిందయో పల్లె అందాలు సోములేని భూములల్లా కురిగెట్టంత ములిసి బారడి మండల కొల్లకు బంగారపు వన్నె కలిగి వంగిన పొదలల్లా తంగెడు ఓలన్నయో చిరంగి వేసాలు వేసి చిన్నుల మాలెగిరినట్టి చల్లగాలికి ఊగే సదాసేను మలుపు చూడు పాలు వచ్చిన కంకి మీద ఎత్తువంపులతో నీ టొంకాదారులు చూడు ఎప్పుగా పెరిగినట్టి ఆపల ఇరుసులు చూడు అల్లుకున్న అడవి తీగ మంగపోన కానించి ముళ్ళు గుచ్చుకుంటాకుల పల్ల చిట్ట కొరికిన మేకల గుంపులకెన్నడు ఆఖరి పోరాడమే కూతున్నది వాగుల్లో తెల్ల కొంగ దొంగ జపం చేస్తున్న సంగతిరగ నీసేప కొంగ నోట సిక్కరా Thank you.